అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల అలిపిరి నడక మార్గంలోని ఆంజనేయ స్వామి చిన్నరాతి విగ్రహం చోరీకి గురైంది. ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా సిబ్బంది సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. వేకువజామున 2 గంటల తర్వాత మాల వేసుకుని ఆలయం సమీపంలో తిరిగిన వ్యక్తిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిన్నరాతి ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, శుభాన్ని గత అర్ధరాత్రి అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఓ చిన్న విగ్రహాన్ని కూడా టీటీడీ దాదాపు 30 ఏళ్ల క్రితం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విగ్రహాన్ని ఈ వేకోజామున గుర్తు తెలియని ఒక వ్యక్తి చోరీకి కూడా గురి చేసి తస్కరించినట్టు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ విగ్రహం లేనటువంటి విషయాన్ని అక్కడ గుర్తించినటువంటి స్థానికులు వెంటనే దగ్గరలోని భద్రతా సిబ్బందికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఆ చిన్న రాతి విగ్రహాన్ని కూడా తస్కరించినట్టు కూడా గుర్తించి సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గోవిందమాల ధరించినటువంటి ఓ భక్తుడు అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ విగ్రహాన్ని కూడా తస్కరించినట్లు కూడా పోలీసులు గుర్తించి ప్రస్తుతం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని తస్కరించినటువంటి వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ విగ్రహ చోరీ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వైసీపీకి సంబంధించి ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీతో పాటు ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విగ్రహం చోరీకి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా అతను నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భద్రతా సిబ్బంది ఇప్పటికే ఆ విగ్రహాన్ని తస్కరించినటువంటి వ్యక్తిని కూడా గుర్తించి అతని జాడ కోసం కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. శుభా, రైట్, థ్యాంక్ యూ జితేంద్ర. Thank you.